గుర్తుని గుర్తుంచుకో, గుర్తుని గుర్తుంచుకో, గుర్తుని గుర్తుంచుకో, గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో, గుర్తుని గుర్తుంచుకో, గుర్తుని గుర్తుంచుకో, మనోడు కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకే, ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకే, ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకే, గుర్తుని గుర్తుంచుకో, గుర్తుని గుర్తుంచుకో, మనోడు కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకే, ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకే, గుర్తును గుర్తుంచుకో. స్టవ్ గ్యాస్ పొయ్యి, గ్యాస్ పొయ్యి, కత్తెర గుర్తుకి రెండో నెంబర్ కత్తెర గ్యాస్, స్టవ్ గ్యాస్ పొయ్యి, గ్యాస్ పొయ్యి, కత్తెర గుర్తుకే, గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, కత్తెర గుర్తుకే, మల్లె పువ్వు తెలుపు, ఆత్మకూరుని తీర్చిదిద్దాలని నా కోరిక. నీ పేదోని అయినా కానీ ఎంత మంచి చేస్తున్నో అందరికీ నాకు రుణపడి ఉండాలా, అందరి కోసం చేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీగా కాంగ్రెస్ అభ్యర్థిగా ములకలపల్లి కాటయ్య నేను గుర్తు కత్తెర గుర్తు ఓటు వేసి నన్ను గెలిపియండి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అందులో ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు లేదు. ఆత్మకూరు గ్రామంలో 1247 సర్వీసులుంటే 1140 మందికి ఇలా ఫ్రీ కరెంటు నెలకు 400-500 రూపాయలు పేద వర్గాలకు మిగులుతున్నాయి. అట్లాగే ఈ గ్రామంలో ఇప్పటి వరకు 50 లక్షల సీసీ రోడ్లు కూడా పోయటం జరిగింది. ఇంకా ముందు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలందరికీ గ్రామంలో అభివృద్ధి చేసింది మేము కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం. సన్నబియ్యం ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ప్రజలలో మంచి స్పందన ఉన్నది. దానివల్ల ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ములకలపల్లి కాటయ్య గారు గెలవబోతున్నారు. రైతుల రుణమాఫీ కూడా, బోనస్, సన్నోట్ల బోనస్, ఇవన్నీ కూడా వడ్డీ లేని మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. చీరలు, ఏది మన బతుకమ్మ చీరలు అన్ని ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. మహిళలు గతంలో ఇచ్చిన చీరలు మొత్తం కూడా పారేసేది, ఇప్పుడు ఇచ్చిన చీరలు మొత్తం కూడా వాళ్ళు మహిళలు వాడుకుంటున్నారు. అందుకని ములకలపల్లి కాటయ్య గారి కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. సమస్యలు అంటే పెద్ద సమస్యలు అయితే ఏం లేవు, చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సర్పంచ్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్తాము. రైట్. కత్తెర గుర్తుకే, గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, కత్తెర గుర్తుకే, మల్లె పువ్వు తెలుపు, సర్పంచ్గా పనిచేశాను. దాదాపు ఒక 10 కోట్ల పని చేసి గ్రామంలో ప్రతి బజార్ని సీసీ రోడ్ వేయటం జరిగింది. బతుకమ్మ గార్డుకు 35 లక్షలు పెట్టి బతుకమ్మ గార్డుకి చేయటం జరిగింది. అదేవిధంగా పుప్పాలగూడానికి, నంద్యాలగూడానికి తార్ రోడ్డు వేయటం జరిగింది. వీధి లైట్లు సూర్యాపేట డివిజన్లో, సూర్యాపేట ఎక్క లైట్ కూడా దాదాపు 600 లైట్లు వెలిగించడం, 4 మురికి మన ట్యాంకులు, మంచినీటి ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది. నా అభివృద్ధే
ఇవాళ కాటయ్య గెలుపుకు బాట వేసింది. కాటయ్యని దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడు ప్రజాపాలనలో మీ ఆత్మకూరులో దాదాపు 1000 మందికి ఇందిరమ్మ చీరలు ఇవ్వటం, తర్వాత సన్నబియ్యం అందరికీ సన్నబియ్యం న్యాయంలో 900 మందికి పింఛన్లు ఇప్పేయటం జరిగింది. అంతేకాకుండా డబుల్ బెడ్ ఇప్పుడు 93 ఇండ్లు మనకు కాంగ్రెస్ పార్టీ మాకు ఈ ఊరికి కేటాయించడం జరిగింది. దాదాపు 76 ఇండ్లు పూర్తిగా వచ్చినాయి. ఇంకొక 14 కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. మా యొక్క అభివృద్ధే కాటయ్యని మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం. దాదాపు మేము తప్పనిసరిగా ఈ సూర్యాపేట జిల్లాలే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి మేము మెజార్టీ తీసుకొచ్చి చూపెడతామని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ అడుగడుగున మేము ప్రజలకు నేను ముందుండి ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము పట్టించుకొని ప్రజలకు మంచి చేయబట్టే ఈనాడు మాకు ఆదరణ ఉంది, ప్రజల్లో బాగా ఆదరణ ఉంది. మేము అనుకున్న దానికంటే మాకు ప్రజా స్పందన ఉంది. తప్పనిసరిగా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం.